ప్రపంచాన్ని ఎన్నో మహమ్మారులు భయపెట్టాయి. ముఖ్యంగా కరోనా వైరస్ ధాటికి భూగోళం తలకిందులైనంత పనింది. ఈ ఆందోళన నుంచి ఇంకా తేరుకోకముందే మరో వైరస్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఓ నౌకలో మొదలైన మరణాలకు కారణం హంటా వైరస్ అని తేలింది. ఎలుకల లాలాజలం విసర్జనాల ద్వారా వ్యాపించే ఈ వైరస్ గాలిని పీల్చడం, కలుషితమైన ప్రదేశాలను తాకడం ద్వారా మనుషులకు సోకుతుంది. దీని లక్షణాలను గుర్తించడానికే దాదాపు 8 వారాల సమయం పడుతుంది. దురదృష్టవశాత్తు ఈ వైరస్ కు ప్రత్యేకమైన చికిత్స లేదు. అసలు ఏంటి హంటా వైరస్? వాచ్ దిస్ స్టోరీ. ప్రపంచాన్ని తీవ్రంగా అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారిని జనం ఇంకా మరిచిపోకముందే మరో వైరస్ భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ భయాలకు కారణం అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఎంవి హోండియస్ అనే క్రూయిజ్ నౌక. అర్జెంటీనాలోని ఉషువాయా నుంచి అంటార్కిటిక్ పెనిన్సులా వైపు ప్రయాణిస్తున్న ఈ పర్యాటక నౌకలు సముద్రపు అలల మధ్య ఆహ్లాదంగా సాగాల్సిన ప్రయాణం కాస్త మృత్యుబాట పట్టింది. ఇప్పటికే 3 వ్యక్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరికొందరి పరిస్థితి ప్రాణాపాయ స్థితిలో ఉంది. 23 దేశాలకు చెందిన 150 మంది ప్రయాణికులు ఉన్న ఎంవి హోండియస్లో తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో మరికొన్ని రోజులు ప్రయాణించాల్సిన ఈ క్రూయిజ్ను అట్లాంటిక్ మహాసముద్రంలోని కేప్ వెర్డే తీరం దగ్గర అత్యవసరంగా నిలిపివేశారు. ప్రయాణికులందరికీ వైద్య సాయం అందించడం మొదలుపెట్టారు. ఎంవి హోండియస్ క్రూయిజ్ పరిస్థితి ఇంత భయానకంగా మారటానికి కారణం హంటా వైరస్. ఈ నౌక ఏప్రిల్ 1 అర్జెంటీనా నుంచి బయలుదేరింది. అయితే 6న డచ్ పౌరుడు జ్వరం, తలనొప్పి లక్షణాలతో అనారోగ్యానికి గురై ఏప్రిల్ 11న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి నౌకలోనే మరణించాడు. మరణించిన వ్యక్తి భార్య కూడా అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయింది. అదే నౌకలో ప్రయాణిస్తున్న జర్మన్ మహిళ కూడా న్యూమోనియా లక్షణాలతో మృతి చెందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే నమోదైన 21 రోజుల తర్వాత ప్రయోగశాల పరీక్షల్లో ఇది హంటా వైరస్ అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం కేప్ వర్డే తీరానికి చేరువలో నిలిపిన ఎంవి హోండియస్ ఓ విషాద స్థావరంగా మారింది. నిన్నటి వరకు వినోదం పంచిన నౌక నేడు ఒక క్వారంటైన్ జైలుగా మారింది. షిప్ డాక్టర్ మొదలుకొని సామాన్య ప్రయాణికుల వరకు అందరూ ఇప్పుడు వైరస్ నీడలో బందీలయ్యారు. ప్రస్తుతం నౌకలోని ప్రయాణికులను క్యాబిన్లకే పరిమితం చేసి ఐసోలేషన్లో ఉంచారు. వారి ఆరోగ్య స్థితిగతులను పరిశీలించేందుకు వైద్యుల బృందం నౌకలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. హంటా వైరస్ లక్షణాలున్నాయన్న అనుమానంతో 3 ప్రయాణికులను నౌక నుంచి ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. చికిత్స కోసం వారిని నెదర్లాండ్స్కు తరలించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఎంవి హోండియస్ క్రూయిజ్ నౌక నుంచి 3 వ్యాధి అనుమానిత రోగులను సురక్షితంగా తరలించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ రోగులను నెదర్లాండ్స్కు తరలిస్తున్నట్లు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గెబ్రెయెసస్ ధృవీకరించారు. క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు ప్రయాణికులు, సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం ప్రజారోగ్యానికి ముప్పు తక్కువగానే ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రఖ్యాత పర్యాటక బోటులో ఇలాంటి వైరస్ వ్యాప్తి చెందడం అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ అమెరికా నుంచి తిరిగి వచ్చి అదే షిప్లో ప్రయాణించిన ఒక వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని, అతనికి చికిత్స కూడా అందిస్తున్నారని స్విట్జర్లాండ్ అధికారులు తెలిపారు. షిప్లో ప్రయాణించిన తర్వాత ఆ వ్యక్తి స్విట్జర్లాండ్కు తిరిగి వచ్చాడని అధికారులు పేర్కొన్నారు. ఈ నౌకలోని హంటా వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు, నౌకను సురక్షితంగా చేరవేసేందుకు స్పెయిన్లోని కెనరీ దీవుల వైపు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు హంటా వైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ వైద్య బృందాలు పరిశోధన చేస్తున్నాయి. ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి సోకే ప్రమాదం ఉండటంతో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఎలుకలు ఉన్న చోట బ్లీచింగ్ సొల్యూషన్ వాడాలని, వ్యర్థాలను శుభ్రం చేసేటప్పుడు మాస్కులు, గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలని కోరారు. కరోనా మహమ్మారి తర్వాత వచ్చిన వేరియంట్ల భయం పూర్తిగా మర్చిపోకముందే ప్రపంచవ్యాప్తంగా మరోసారి మహమ్మారి భయం మొదలైంది. ఎంవి హోండియస్ క్రూయిజ్ విషాదం నేపథ్యంలో అసలు ఏంటి హంటా వైరస్ అనే చర్చ మొదలైంది. హంటా వైరస్ ప్రధానంగా ఎలుకల లాలాజలం, మూత్రం లేదా విసర్జితాల ద్వారా వ్యాపిస్తుంది. ఎలుకల వ్యర్థాలు ఉన్న చోట గాలిని పీల్చటం వల్ల లేదా కలుషితమైన ప్రదేశాలను తాకటం వల్ల ఇది మనుషులకు సోకుతుంది. హంటా వైరస్ సోకిన తర్వాత లక్షణాలు బయటపడటానికి 1 నుంచి 8 వారాల సమయం పడుతుంది. మొదట సాధారణ జ్వరం, ఒళ్ళు నొప్పులు, చలి, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రమయ్యే కొద్దీ ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. దీనిని హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ అంటారు. దీనివల్ల మరణాల రేటు దాదాపు 35% ఉంది. మరికొన్ని సందర్భాల్లో ఇది కిడ్నీలపై ప్రభావం చూపి రక్తస్రావానికి కూడా దారితీస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా హంటా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చైనా, రష్యా, దక్షిణ కొరియాల్లో వేల సంఖ్యలో కేసులు కనిపిస్తున్నాయి. అమెరికా, ఫిన్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది. దురదృష్టవశాత్తు హంటా వైరస్ కు ప్రత్యేకమైన చికిత్స లేదు. వైరస్ ను ముందుగా గుర్తించి ఆసుపత్రిలో చేరటం వల్ల కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు తెలిపారు. ఈ వైరస్ నుంచి రక్షణ పొందాలంటే ముందస్తు జాగ్రత్తలు చాలా ముఖ్యం. ఎలుకలు ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండటం, ఇళ్లను శుభ్రంగా ఉంచటం, ఎలుకల మలమూత్రాలతో సంబంధం ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసేటప్పుడు మాస్క్, గ్లౌజులు ఉపయోగించటం అవసరం. మూసి ఉన్న ప్రదేశాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే వేరు చేయటం కూడా ముఖ్యమే. మొత్తానికి హంటా వైరస్ సాధారణ ఫ్లూలాగా కనిపించినప్పటికీ అది మరింత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.